అకాల వర్షాలకు ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. చేతికి వచ్చిన పంట నీటిపాలు కావడంతో దిక్కుతోచిన పరిస్థితిలో పడ్డారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన వారిని గుర్తించి ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లాలో 10 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. ఉరుములు మెరుపులతో పడుతున్న వడగళ్ల వానలకు కోత దశకు వచ్చిన వరి పంట నేలకొరిగింది. కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. జిల్లా వ్యాప్తంగా 10 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. 150 విద్యుత్ స్తంభాలు కింద పడిపోయాయి. దీంతో చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతులు రోడ్లపైన ఆరబెట్టిన వరి ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దైంది. మరో 2 రోజులు వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు రైతులు. జిల్లాలోని మాక్లూరు, ఆర్మూరు, నందిపేట, మోపాల్, రేంజల్, నవిపేట మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో రోడ్లపైనే వరి ధాన్యం ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు రైతులు. అకాల వర్షాలకు ఈ మొక్కలు బాగా ఖరాబ్ అయిపోయినాయి. ఈ పాలు పోసే టైంలోనే వర్షాలు పడి నష్టపోయినాం మేము. మాకు ఎకరాకి ఒక 30,000 నుంచి 25,000 అయినా ఎట్లనో తగరాక ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్కు మేము విన్నవిస్తున్నాము. వర్షంతో బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ రోడ్డు మీద పోసినాము, మళ్ళీ అక్కడ కొయ్యేదానికి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇవి ఎట్టి మ్యాచర్ వచ్చినవి కూడా ఎంత తొందరగా అయితే కుప్ప వేసినాయి, మ్యాచర్ వచ్చినవి తొందరగా లేపితే చాలా మంచిగా ఉంటుంది. దీనివల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం చౌడమ్మ కొండూరులో అత్యధికంగా 103 మిల్లీమీటర్ల వర్షం పడింది. జిల్లాలో సగటున 60 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న పంటలు నేలపాలయ్యాయి. మామిడికాయలు రాలిపోయాయి. వరి ధాన్యం తడవకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు రైతులు. ఈదురుగాలుతో దుమానంతో కూడిన వర్షం పడి అన్ని కుప్పలు కొట్టుకుపోయి ఆ వాగులో కలిసిపోయినాయి. ఇప్పటికీ తడిసి ముద్దలుగా ఉన్నాయి. కలెక్టర్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్లకు చెప్పి న్యాచర్ లేకుండా ఈ యొక్క వడ్లను తరలించాలని మా గన్నారం రైతుల తరఫున నేను కోరుకుంటున్నాను సార్. ప్రభుత్వం దీని గురించి ఏమైనా చర్య తీసుకొని తొందరగా యాక్షన్ తీసుకొని తొందరగా వడ్లు లేచే ప్రయత్నం చేయాలి. ఈ బైపాస్ మొత్తం వడ్లన్నీ ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క లోడు మాత్రమే వెళ్ళింది. అమ్మాలి వాళ్ళు లేరు, ఎవరు లేరు, కరెక్ట్ పట్టించుకుంటలేరు. అకాల వర్షాలకు నష్టపోయిన వారిని గుర్తించి ఆదుకోవాలన్నారు రైతు సంఘాల నాయకులు.